ఏపీలో మహిళా ప్రయాణికులకు అందుతున్న ఉచిత బస్సు సర్వీసుపై విశేష స్పందన లభిస్తోందని ఏపీఎస్ఆర్టీసీ రాయలసీమ జోన్ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు. శ్రీశైలంలోని ఆర్టీసీ బస్టాండ్లో మహిళలతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఓ మహిళా భక్తురాలు గుంటూరు నుంచి తమ కుటుంబంతో వచ్చి శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శ్రీశైలంలో ఆర్టీసీ డిపో ఏర్పాటుపై సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లి డిపో ఏర్పాటుకు కృషి చేస్తానని నాగరాజు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రయాణికులు సౌకర్యార్థం, ప్రయాణికులతో ఇంటాక్ట్ అయ్యి వాళ్ళలో ఈ పథకం గురించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నావో, మరి ఎలాగ మెరుగైన సేవలు ఆర్టీసీ చేయాలనే ఆలోచనతో పర్యటించడం జరిగింది. అందులో భాగంగా బస్టాండ్ చుట్టుపక్కల కూడా పరిశీలించాము. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ శ్రీశక్తి పథకం సూపర్ 6లో పెట్టడం, మరి సామాన్య మహిళ నుంచి అత్యున్నత ధనవంతు మహిళలు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నవాళ్ళైనా కానీ, ల్యాండ్ మ్యాటర్లు అయినా కానీ, కామన్ మ్యాన్ లేడీ కానీ ఈ స్కీమ్ వర్తించడం అత్యంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఒక మహిళ అయితే గుంటూరు నుంచి 65 ఏళ్ళ వయసులో నేను ఇంతవరకు శ్రీశైలం చూడలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆ దేవుని చూసినాను. ఆ దేవుని ఆశీస్సులు ఆ ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారికి ఉండాలని ఆ మహిళ చెప్పినప్పుడు చాలా ఈ స్కీమ్ యొక్క ప్రభావితం ఎలా ఉందని ఆలోచింపజేస్తూ ఉంది. మహిళలకు సాధికారతను